హాయ్ అండి. పలాస్‌లో తిరుపతి వెంకటేశ్వర స్వామి మందిరం కట్టారని ఎంతమందికి తెలుసు? ఇప్పుడైతే మేము అక్కడికే వచ్చామనమాట. మందిరం అయితే చాలా బాగా కట్టారు. ఇంకా అందరికీ తెలిసే ఉండిద్ది. ఎందుకంటే లాస్ట్ టైం వైకుంఠ ఏకాదశికి అనుకుంటా ఒక ఇన్సిడెంట్ అయింది కదా! దానివల్ల చాలా వైరల్ అయింది. అందుకనే ఇన్ని రోజులు గూడా గుడి మూసే ఉంచారనమాట. మేమొచ్చే కొన్ని రోజుల ముందే ఓపెన్ చేశారంట. ఇంక సరే దర్శనం చేసుకొని వెళ్దామనైతే వచ్చాము. జనం గూడా అంత ఎక్కువైతే ఏం లేరు. నార్మల్‌గా ఉన్నారు. కానీ లోపల గుడైతే చాలా అంటే చాలా బావుంది. చాలా బాగా కట్టారనమాట. ఇంకా కన్‌స్ట్రక్షన్ వర్క్స్ అయితే చాలా పెండింగ్ ఉన్నాయి. ఇంకా చేస్తున్నారు. కానీ లోపల మాత్రం చాలా బావుంది. ప్రశాంతంగా ఎళ్ళంగానే ఎంత బాగుందో. అసలు ఆ రోజు ఎందుకయిందో మరి చెప్పలేమింకా. ఇంకా లోపలైతే ఈ గుడంతా ఒక్కలే కట్టించారంట తన సొంత మనీతోని. వాళ్ళైతే అసల చాలా బాగా కట్టించారు. లోపల విగ్రహాల డీటెయిలింగ్ గానీ, కలర్స్ గానీ అసల చాలా బావుంది. చాలా పెద్ద ప్లేస్‌లో గూడా కట్టారు. విశాలంగా, పీస్‌ఫుల్‌గా ఉంది. ఇంక నాతో పాటు మీరు గూడా స్వామినైతే దర్శనం చేసుకోండి. ఇంక బయటకొచ్చి కొంచెం సేపు అలా కూర్చొని ఇంకా బయటకైతే వచ్చాము. ఇంక ఈ బయట గూడా కన్‌స్ట్రక్షన్ చాలా వరకైతే ఉంది. చుట్టూతా కొబ్బరి చెట్లు, తోటలనమాట. మధ్యలో గుడి చాలా అంటే చాలా బావుంది. ఇంక గుడి మొత్తం కట్టినాకొస్తే ఇంకా బావుండిద్ది. ఇంక ఇక్కడైతే చిన్న షాపింగ్ అయితే చేస్తున్నాము. పలాస్‌లో అన్నీ కావాల్సినవి తీసుకున్నాం గానీ, గుర్తు మీద ముందు నుంచి అనుకున్నాను తీసుకోవాలని. కానీ పలాస్ ఫేమస్ ఐటెమ్ కాజునే తీసుకోవడం మర్చిపోయాను. అస్సలు గుర్తు రాలేదు అక్కడికెళ్ళిన తర్వాత. ఇంక ఇక్కడ చిన్న షాపింగ్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే రేపైతే మాకు కలకత్తాకి ట్రైన్ అయితే ఉంది. ఇంక అందుకనేసే మీరైతే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్‌స్టాలో చూసే వాళ్ళతో ఫాలో చేసి యూట్యూబ్ ఛానల్‌నైతే ఒకసారి విజిట్ చేయండి. బాయ్ బాయ్.